Dear friends, in Hebrews 13:6, Paul said, "The Lord is my helper. I will not fear. What can man do to me?" ప్రియమైన స్నేహితులారా, హెబ్రీ పత్రిక 13:6లో కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని పౌలు తెలియచేయిచూ ఉన్నాడు. Keep on saying this word all through the day, dear friend. ఈ యొక్క వాక్కును ప్రియ స్నేహితులారా దినమంతా కూడా చెప్పుకుంటూనే ఉండండి. The Lord is your helper. ప్రభువు మీకు సహాయకుడు అయ్యున్నారు. May the Lord be your helper. ప్రభు మీ సహాయకుడుగా ఉండునుగాక. In everything you do. మీరు చేయు సమస్తమైన కార్యములలోను. Dear friends, Moses also confessed that the Lord was his helper after he finished his mission on the field. ప్రియమైన స్నేహితులారా, తన యొక్క పనిని సంపూర్తి చేశాక మోషే కూడా ఇదే రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, ప్రభువే నాకు సహాయకుడుగా ఉండి ఉన్నాడు అని. For the mission to be accomplished, he had to leave back his wife and children in another place and work for the Lord. తన యొక్క పని సంపూర్తి కావడం కోసం అతడు తన భార్య బిడ్డలను మరి యొక్క ప్రాంతములో విడిచిపెట్టి దేవుని పనిని ఆ విధంగా సంపూర్తి చేయవలసి వచ్చింది. But then as he worked for the Lord compensated everything back to him. అయినప్పటికీ అతడు ప్రభు కొరకై ఆ విధముగా కార్యము చేసి ఉండగా దేవుడు సమస్తమును అతనికి భర్తీ చేశారు. As in Exodus 18:4, Moses said, నిర్గమకాండము 18వ అధ్యాయము 4వ వచనములో మోషే తెలియచేసిన రీతిగా, "My father's God was my helper. నా తండ్రి అయిన దేవుడు నాకు సహాయకుడు అంటున్నాడు. He saved me from the sword of Pharaoh." ఆయన ఫరో యొక్క కత్తి వాత నుండి నన్ను తప్పించెను. This he said as he named his second son Eliezer. అందుకోసమై అతని రెండవ కుమారునికి ఎలియెజరు అని పేరు పెట్టి ఉన్నాడు. Eliezer means my father's God was my helper. ఎలియాజరు అనగా నా తండ్రి దేవుడే నాకు సహాయకుడు అని భావము. There is no loss for the servants of God. దేవుని సేవకులు అయ్యున్న వారికి నష్టము అనేది ఉండదు. God gives compensation to every work we do for the sake of the kingdom of God. దైవరాజ్యము కొరకై మనము చేయు ప్రతి పని విషయంలో దేవుడు ఆ విధముగా దానిని భర్తీ చేయిచూ ఉంటారు. The Lord compensated everything Moses lost in the form of his second son Eliezer. మోషే నష్టపోయిన సమస్తమైన విషయాల్లో కూడా ఎలియాజరు అనబడే తన యొక్క రెండవ కుమారుని రూపంలో దేవుడు నష్టపరిహారమును అనుగ్రహించి ఉన్నాడు. After my mother died, I wanted to give my mother's name to one of my children. నా యొక్క తల్లి గారు మరణించిన తరువాత నా బిడ్డలలో ఒకరికి నేను ఆ పేరు ఇవ్వాలి, పేరు పెట్టాలి అని అనుకున్నాను. When my second daughter was born, I named her after my mother with so much joy. నా యొక్క రెండవ కుమార్తె జన్మించి ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా మా తల్లి గారి పేరు ఆమెకు పెట్టాను. I gave her the name Ramola. రమోలా అనే పేరు ఆమెకి ఇచ్చి ఉన్నాను. Whenever people call her by that name, I used to jump with joy. ప్రజలు ఆమెను ఆ పేరుతో పిలిచినప్పుడల్లా నేను ఎంతో సంతోషంతో గంతులు వేస్తాను. I would say, "My mother has come back." నేను అనుకుంటాను, మా తల్లి గారు తిరిగి మరలా నా యొద్దకు How వచ్చేసారన్నట్టుగా. marvelous is God's goodness to the servants of God. దేవుని సేవకుల పట్ల దేవుని యొక్క మంచితనం అనేది ఎంత మహిమాన్వితంగా ఉంటుందో కదా. God is our very present help in times of trouble. దేవుడు ఆపత్కాలమునందు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు. The Lord really compensated my second daughter in the place of my mother. ప్రభువు నిజముగా మా తల్లి గారి యొక్క స్థానములో నా రెండో కుమార్తెనిచ్చి నష్టపరిహారమును గావించాడు. She even resembles my mother a bit. ఆమె తన యొక్క పోలికలలో కూడా కొంచెం మా తల్లి గారి లాగానే కనిపిస్తారు. Whenever I remember the name of my second daughter, I think about my mother. నా రెండవ కుమార్తె పేరు నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను మా తల్లి గారిని గుర్తు చేసుకుంటాను. Never say God is inaccessible to us. దేవుడు నాకు అనుసంధానమయ్యే స్థాయిలో లేడని ఎప్పుడు కూడా He అనుకోవద్దు. is very present with us. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడానే ఉండి He ఉన్నవాడు. knows all that we are going through.
మనము అనుభూతి చెందుతున్న ప్రతి పరిస్థితుల యొక్క స్థితిగతులను ఆయన ఎరిగియే ఉన్నాడు. So every child of God can say, the Lord has helped me. కనుక ప్రతి దేవుని బిడ్డయు కూడా దేవుడు నాకు సహాయము చేసి ఉన్నాడు అని చెప్పాలి. He is my Ebenezer. ఆయనే నాకు ఎబెనేజర్గా ఉన్నారు. When Jesus was in this world, యేసు ఈ లోకములో ఉండి ఉన్న దినములలో the disciples were sailing the boat at one time without Jesus. శిష్యులు ఒక పర్యాయం యేసు లేకుండా తమ దోణి నడుపుకుంటూ వెళ్తున్నారు. There they faced storm in the sea. అక్కడ వారు సముద్రములో తుఫానును ఎదుర్కోవడం జరిగింది. They were terrified. వారు They భయకంపితులయ్యారు. did not know what to do at that time. వారికి ఆ సమయంలో ఏమి చేయవలెనో తోచలేదు. They were toiling hard to go forward. వారెంతగానో ముందుకు వెళ్ళడానికి కఠినమైన రీతిలో ప్రయాసపడుతూ ఉండి ఉన్నారు. But everything was impossible for them. అయినప్పటికీ సమస్తము కూడా వారికి అసాధ్యంగా At అనిపిస్తోంది. that time, Jesus appeared before them. అటువంటి సమయంలోనే యేసు వారి ఎదురుగా As ప్రత్యక్షమయ్యారు. we see in Mark 6:15, the Lord said to them, "Don't be afraid. ప్రభువు వారితో చెప్తూ ఉన్నాడు, భయపడకుడి, Take courage. ధైర్యము తెచ్చుకొనండి, I am here. నేను ఇక్కడ ఉన్నాను. I, the Lord, I am here. ప్రభు అయిన నేను ఇక్కడ ఉండి ఉన్నాను. I am that I am. I am here." నేను ఉన్నవాడను అనబడే వానిగా ఇక్కడ ఉండి ఉన్నాను. The Lord is a very present help in times of trouble. ప్రభువు ఆపత్కాలమునందు నమ్ముకొనదగిన సహాయకునిగా ఉండి ఉన్నారు. The Lord is your helper. ప్రభువు మీకు సహాయకునిగా ఉండి ఉన్నారు. You need not have any fear. మీరు ఏ మాత్రమును కూడా భయము చెందవలసిన అవసరం లేదు. What can man do to you? నరమాత్రుడు మిమ్మును ఏం చేయగలడు? What can nature do to you? ప్రకృతి మిమ్మును ఏమి చేయగలదు? What can the enemy, the Satan, do to you? శత్రువైన సాతాను మిమ్మును ఏమి చేయగలడు? The Lord is your helper. ప్రభువే మీకు సహాయకునిగా ఉండి ఉన్నారు. More than everything, the Lord has sent the helper from above to us to comfort us. అన్నిటికన్నా మిన్నగా మనలను ఆదరించ నిమిత్తం సహాయకుని పైనుంచి ప్రభు మన యొద్దకు పంపించి ఉన్నారు. As in John 16:7, యోహాను సువార్త 16:7 ప్రకారం the Lord sent the helper to be inside us, ప్రభు మన అంతరంగములో నివసించులాగున సహాయకుని పంపించి ఉన్నారు. so that as in verse 13, he can guide us into all truth. తద్వారా 13వ వచనం ప్రకారం సర్వ సత్యములోనికి ఆయన మనలను నడిపించులాగున Holy Spirit shows us the future, పరిశుద్ధాత్ముడు మనకు భవితవ్యమును చూపించును. how much the Lord helps us. ప్రభు మనకు ఎంతగా సహాయం చేస్తారో గదా. The Lord is your real helper. ప్రభు మీకు నిజమైన సహాయకుడై ఉన్నారు. Don't look to any man. ఏ నరుని వైపునకును కూడా చూడకండి. Nobody other than God can help you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు తప్ప మరి ఎవరునూ సహాయము చేయలేరు. He is your only helper. ఆయనే మీకు ఏకైక సహాయకుడు. Do not be afraid. భయపడకండి. Father, help your children, Lord. తండ్రి, మీ బిడ్డలకు సహాయము చేయండి ప్రభువా. As they are so perplexed and afraid about the future, వారు భవిష్యత్తు గురించి ఎంతగానో కలవరము చెంది భయపడుతూ ఉండగా Lord, help them, Lord. ప్రభువా వారికి సహాయము చేయండి. No more confusion, ఇక మీద ఏ మాత్రమును కూడా గందరగోళము ఉండకూడదు. no more pain. ఇక మీద బాధ The ఉండకూడదు. Lord is helping you right now. ప్రభువు ఇప్పుడే మీకు సహాయము చేయుచున్నారు. Come on, cling on to God. ఇదిగో దేవునిని ఇప్పుడే అంటి పెట్టుకుని ఉండండి. Look up to God. దేవుని వైపునకు చూడండి. The help is coming right now. సహాయం ఇప్పుడే వచ్చేయుచు ఉన్నది. Help them, Lord. వారికి సహాయం చేయండి. Right now, fill them, Lord. వారిని ఇప్పుడే నింపండి ప్రభు. The helper, the Holy Spirit, fill them, Lord. సహాయకుడైన పరిశుద్ధాత్మ వారిని మీరు నింపండి ప్రభువా. Fill them with your very presence. మీ ప్రసన్నత సాన్నిధ్యము చేత వారిని నింపండి. Lord, let them feel that you are doing everything for them, Lord. మీరే వారి కోసం సమస్తము చేయుచున్నారనే అనుభూతిని వారికి మీరు అనుగ్రహించండి. Lord, Father, perfect everything concerning them, Lord. ప్రభువా తండ్రి, వారికి సంబంధించిన సమస్తమును మీరు పరిపూర్ణము చేయండి. Take away their fear. వారి భయమును తొలగించి వేయండి ప్రభువా. Take away the fear about man.
నరుని గురించిన వారి భయమును మీరు తొలగించి వేయండి ప్రభు. About the evil spirit, దుష్టాత్మలకు సంబంధించిన భయమును తొలగించి వేయండి. Holy Spirit, help them, Lord. ప్రభువా పరిశుద్ధాత్మ సహాయం చేయండి. Help them from all the fear of the world లోకపరమైన ప్రతి విధమైన భయం విషయంలో మీరు వారికి సహాయము చేయండి. and bring them into your presence. వారిని మీ సాన్నిధ్యంలోనికి తీసుకురండి. Lord, embrace them with your love ప్రభువా మీ ప్రేమ చేత వారిని కౌగిలించండి. and help them in whatever they do, Lord. వారు చేయుచున్న ప్రతి దానిలో వారికి మీరు సహాయము చేయండి. Prosper them, Lord. వారిని వర్ధిల్లింప చేయండి ప్రభువా. Make them stand firm, వారు స్థిరముగా నిలుచులాగున చేయండి. strong, బలముగా నిలుచులాగున, and steadfast. కదలకుండా నిలుచులాగున Establish them, Lord. వారిని స్థిరపరచండి ప్రభువా. Let your children have a beautiful future. మీ బిడ్డలు సౌందర్యవంతమైన భవిష్యత్తును కలిగి ఉండాలి. Thank you for lifting them to greater heights. వారిని గొప్ప ఔన్నత్యానికి లేవనెత్తుచున్నందుకు వందనములు. Rise up. లేవనెత్తబడండి, Rise up లేవనెత్తబడండి. above all the people in the world లోకములో ఉన్న ప్రజలందరికంటే నువ్వు ఎత్తుగా లేవనెత్తబడండి. and prosper. వర్ధిల్లత పొందండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friends.